జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 విభాగము 42. ఇది చాలా గమ్మత్తుగా వ్రాశారు వాల్మీకి మహర్షి. శ్రీరాముడు శ్రీమన్నారాయణుని యొక్క అవతార రూపము అని తెలుసుకోడు, తెలియదు ఆయనకి. సాధారణ మానవుడి వలనే అతను జన్మించాడు, మానవుడి వలనే అతను ప్రవర్తిస్తాడు. ఎక్కడ మహత్తులు కానీ దైవత్వం కానీ చూపడు. అతడికి అందరిలాగానే సంతోషము, కోపము, ఉద్వేగము అన్నీ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు వాల్మీకి మహర్షి. అతనికి ధర్మం మీద మక్కువ ఎక్కువ, ధర్మ ప్రవర్తన, ఆడి తప్పకపోవుట, సర్వజనులను గౌరవించుట, పెద్దలను గౌరవించుట, తల్లిదండ్రులను ముందుగా పూజించుట, ఇలాంటి లక్షణములు ఉన్నవి. ఏకపత్ని వ్రతుడు, ఇవన్నీ లక్షణాలు ఉండి ధర్మంతో జీవిస్తాడు శ్రీరాముడు అని చెప్పుకొచ్చాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ వాల్మీకి మహర్షికి ఎవరిపైన ప్రేమ కానీ అభిమానం కానీ ఉన్నట్లుగా మనకు తెలియదు. రామాయణం చూస్తే శ్రీమన్నారాయణుడు ఏ విధంగా చెప్పాడు రామాయణాన్ని బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడు నారద మహర్షికి, నారద మహర్షి సంక్షిప్త రామాయణాన్ని ఏ విధంగా చెప్పాడు ఋషి వాల్మీకి, ఆ విధంగానే అతను తన తపో శక్తితో ఆ జరగబోయే రామాయణాన్ని చూస్తూ రాసిస్తాడు. ఎలా జరిగిందో అయ్యే రాస్తాడు. అంటే రామునికి కూడా తప్పుడు మాటలు కోపం వస్తే ఆడేస్తాడు అనే విషయాన్ని మనకి చెప్పకనే చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. దుష్ట రావణాసురుడు అమ్మ సీతను దొంగసాటుగా భర్త మరిది లేని టైంలో చూసి ఎత్తుకుపోతాడు. ఆ దుష్ట రావణుడు ఎత్తుకుపోయిన తర్వాత ఆ పర్ణశాలకు చేరుకుంటాడు. రాముడు లక్ష్మణుడు జింకు కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో చేరుకుంటారు. వచ్చి చూసేసరికి అమ్మ సీతమ్మకు అక్కడ జాడయే లేదు, సీతమ్మ జాడ లేదు. ఇద్దరు వెతికారు. రాముడు లక్ష్మణుడు వెతకగా అక్కడ ఎవడో ఒక దుష్ట రాక్షసుడు కానీ జంతువు కానీ సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయినట్లుగా వాళ్ళకి అనిపించింది. వెతికి సీతమ్మ తల్లి రామయ్య తండ్రికి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అని చూపిస్తాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. సీతమ్మ పైన అంత ప్రేమ అభిమానాలు రామునికి ఉన్నాయని చూపిస్తాడు. చాలా బాధపడుతుంటాడు. సీతమ్మ ఎత్తుకుపోయి రెండేసరికి కోపమైపోయాడు. ఒకని భార్య ఇంకోటి ఎవడైనా ఎత్తుకుపోతే అతనికి ఎట్లాంటి కోపం వస్తుందో అట్లాంటి కోపం వచ్చి ధర్మం కూడా మర్చిపోతాడు మానవుడు. దానికి ఉదాహరణ రాముడే అని చెప్పుకొచ్చాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. రాములు వారు అంటారు, లక్ష్మణ, నా భార్య సీత మీ వదిన మహాసాధ్వీమణి, పరమ పావని, పతివ్రత శిరోమణి, సర్వగుణ సంపన్నురాలు. నేడు ఆమెను ఒక దుష్ట రాక్షసుడు కానీ దుష్ట జంతువు కానీ ఎత్తుకొని పోయి భక్షించి ఉండవచ్చు, లేకపోతే ఎత్తుకొని పోయి దాచి ఉండవచ్చు. నేను ఇంత క్రోధిస్తున్నాను సీతా సీతా సీత అని. నా క్రోధనను, నా బాధను, నా ఆర్తిని ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలములు కానీ వృక్షములు కానీ ఆకాశము కానీ భూమి కానీ ఇక్కడ పారుతున్నటువంటి గోదావరి నది కానీ ఎవరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. వారు తప్పక నా సీతను ఎవరు ఎత్తుకుపోయారో చూసే ఉందురు కదా. రాముడు ధర్మాత్ముడు, సత్యశీలుడు, ఏకపత్ని వ్రతుడు అనియే తెలుసు వీరికి. కానీ నాకు క్రోధం వస్తే ఏం చేస్తానో వీళ్ళకి తెలియటం లేదు. రాముడు ఏం చేస్తాడులే అని అనుకొని నన్ను
చేతగాని వానిగా వీరంతా చూస్తున్నారు. వారిని నేను క్షమించను. లక్ష్మణ, నేను వారిని క్షమించను. వీరందరికీ అవసరకాలంలో నేను తప్పక సహాయం చేస్తుండేవాడిని. నాకు అవసరం వచ్చినప్పుడు వీరెవ్వరికి కూడా సహాయం చేయటం లేదు. నా భార్య జాడ కూడా చెప్పటం లేదు. కనుక లక్ష్మణ, నా కోదండము తెమ్ము, నా అక్షయ తునీరము కూడా తెమ్ము. నాకు ఎంతటి క్షోభకు గురి చేసిన ఆ రాక్షసులు ఎవరో వారిని, నాకు ఈ సమాచారం చెప్పకుండా మిన్నకున్నటువంటి ఈ జంతు జలాన్ని, వృక్షములను, ఆకాశమును, భూమిని, ఈ నది గోదావరిని, సముద్రంలో నీటిని కూడా నా యొక్క దివ్య అస్తములతో అన్నింటిని కూడా రూపుమాపెద్దను. సముద్రంలోని నీటిని ఇంకివేయించుదును. ఈ గోదావరి నదిని కూడా నేను ఇంకివేయించుదును. ఈ జంతుజాలములు, సర్వ దేవతలు, సర్వ మానవులు, యక్ష, గరుడ, కిన్నెర, కింపురుషులు ఎవరు కూడా ఇంకా లేకుండా నేను చేసేస్తాను. నా భార్య యొక్క జాడ చెప్పని వారిని నేనెందుకు క్షమించవలేను? నేను వీరందరి కోసం నేను చాలా పనులు చేస్తున్నాను. నా భార్య జాడ అయినా నాకు చెప్పరా వీళ్ళు అని చాలా కోపంతో ఊగిపోయాడు. లక్ష్మణ, ఇదిగో చూడు, నా బ్రహ్మాది అస్త్రములు ఉన్నవి నా దగ్గర. బ్రహ్మాస్త్రము మొదలుగా చాలా అస్త్రములు ఉన్నవి. ఈ అస్త్రాలతో 3 లోకాలను కప్పివేయుదును. జగత్తు గమనాన్ని మార్చివేయుదును. అగ్నిని మండకుండా చేయుదును. వర్షములు పడకుండా చేయుదును. పర్వత శిఖరాలను కొట్టివేసి వాటితో ఈ నదీ నదములను, సముద్రాలను నింపివేయుదును. నేను ఇంతేలా ముల్లోకాల్లో ప్రళయాకృతి కలిగించేదను చూడుము. నాకు ఎవ్వరు కూడా సహకరించటం లేదు. నా భార్యను దుష్ట రాక్షసుడో జంతువు ఎత్తుకుపోతే ఆ సమాచారం కూడా నాకు చెప్పటం లేదు. నేనెందుకు మిన్నకొండవలను? ఓ మహావీర లక్ష్మణ, తక్షణమే దేవతలంతా వచ్చి నా సీతను నాకు అప్పగించు. లేని చోడల ఈ సర్వ జగత్తును అల్లకల్లోలము చేయుదును. లక్ష్మణ, నా ధర్మము, నా న్యాయము, నా నీతి నన్ను, నా భార్యను కాపాడుకున్నవి. నేను ఆకర్ణాంతము లాగి విడిచిన నా పరమోన్నత అస్త్రములు ఈ సర్వ జగత్తును నాశనము చేయును. సర్వలోకాలు, యక్ష, గంధర్వ, కిన్నెర, పిశాచ, రాక్షస గణాలు అన్నీ కూడా నాశనం చేయుదును అని రాముడు ఉద్వేగభరితుడై బాధపడుతూ కోపంతో ధనస్సును చేతిలో తీసుకొని ఒక ఉత్తమ అస్త్రాన్ని ప్రయత్నించులాగా లక్ష్మణస్వామి వచ్చి నివారిస్తూ కొన్ని ధర్మ పలుకులు పలుకుతాడు. ఇక్కడ మనం చూడాల్సింది రాముడు అధర్మ పలుకులు పలికాడు అని కాదు. రాముడు కూడా సర్వ మానవుల వలె మానవాకృతిలో మానవుడిగా జన్మించాడు కాబట్టి మానవులకు ఉండే లక్షణాలు అన్నీ కూడా రామునికి ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నాడు వాల్మీకి మహర్షి మనకి. అతనికి అందరిలాగానే సంతోషము, కోపము, అలాగనే తనకి మేలు చేయకున్నారు, నేను మేలు చేసినా కూడా నా సహధర్మచారిని ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ సమాచారం తెలిసి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి జంతువులు కానీ, వృక్షాలు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, నదులు కానీ ఎవరు కూడా చెప్పటం లేదు. దేవతలు కూడా చూసుంటారు కదా, వాళ్ళు కూడా చెప్పటం లేదు. నేనెందుకు వారిని క్షమించాలి అని కోపం అయిపోతున్నాడు. అంటే సర్వ మానవుల వలె రామునికి కూడా కోపము రావటము, అధర్మం పలుకులు పలకడము ఆ కోపంతో అని ఉన్నాయి అనేది చెప్పాడు వాల్మీకి మహర్షి. మనకి చెప్పకనే చెప్తున్నాడు. అంటే రాముడు సాధారణ మానవుడిగానే జన్మించాడు. కాకపోతే అతను శ్రీమన్నారాయణుడి యొక్క అవతార రూపమని తెలుసుకోలేడు. అతను ధర్మాత్ముడు, ధర్మం తెలిసినవాడు.
నీతి గలవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు. అవన్నీ లక్షణాలతో ఉన్నవాడు రాముడు. అయినా సరే తనకి ఘోర అన్యాయం జరిగినప్పుడు సర్వమానవుడు వలె అతను కూడా రోధించును అని చెప్పుకొచ్చాడు వాల్మీకి మహర్షి. జై శ్రీమన్నారాయణ.